బ్యాక్ టు ద దర్శన్ చౌదరి గేమింగ్ బ్లాగ్స్. ఇవాళ అయితే మనమైతే టికెట్స్ అయితే కలెక్ట్ చేయబోతున్నాం. వీడియో ఆఫ్ చేసినాక నాకు ఇంకొన్ని టికెట్స్ వచ్చాయి. మనం ఏబీ కొంటా అన్నామో ఇప్పుడు చూపించేస్తున్నా. సో మనం కొనబోయే బి వచ్చేసరికి బకోబీ అన్నమాట. సో మనం బకోబీ కొనేదాన్ని మనం క్రిమ్ సైజ్ బీ కొంటున్నాం. బికాస్ నాకు క్రిమ్ సైజ్ బీ బాగా నచ్చింది కాబట్టి సో ఫస్ట్ దాన్ని కొనబోతున్నాం. సో ఇంకా కొన్ని టికెట్స్, సో ఈ వీడియోలో ఎన్ని టికెట్స్ నేను సంపాదిస్తానో చూసేయండి. అండ్ ఈ వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఓకే అంటే వెయిట్, నెట్ చాలా దారుణంగా ఉంది గైస్. నెట్ అసలు ఎంత స్లోగా ఉందంటే చూస్తున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు పనిచేస్తుంది బాగానే. మనకి వీళ్ళని డిఫీట్ చేసినప్పుడు ఒక్క టికెట్ కూడా రాలేదు. సో మనము ఇప్పుడు వెళ్ళి వేరే వాళ్ళని డిఫీట్ చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ come on. ఎస్, ఒక టికెట్ వచ్చింది గైస్. రెండు టికెట్లు వచ్చేసినాయి. ఇక్కడ ఒకటైనా వస్తుందో లేదో. రెండో ఉన్నాయి. మనకి ఇంకా 30 టికెట్స్ దూరంగా ఉన్నాం అంతే. ఇంకా 30 టికెట్స్ దాని తర్వాత మనం కొనేస్తాం. స్లాట్ అయితే కొనలేను గైస్, బికాస్ అంతా హై బడ్జెట్ పెట్టి ఇప్పుడు అంతా పెట్టలేను. దీని కొన్నాక దాని డెవలప్ చాలా అవుతుంది. ఇచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఇస్తాడు గైస్. 100% ఎక్కువ. ఉల్ఫే గోల్డెన్ ఎగ్ కూడా ఇచ్చాడు, డైమండ్ ఎగ్ చూసారా, ఇస్తాడు గైస్. సో ఇంకా మనకి 29x కావాలి. సో లెట్స్ గో ఫర్ ద ఈ ఫీల్డ్లో ఎన్ని కలెక్ట్ చేస్తానో ఏమో, బట్ ఖచ్చితంగా ఈ ఫీల్డ్లో 0 గైస్. 0 ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకా ఎవరున్నారు చూసారా గైస్. ఆ చిన్న లెవెల్లో దగ్గర ఫోటాన్ బీ ఉంది. నా దగ్గర ఎంత పెద్ద లెవెల్ అయినా నాకు వచ్చిందో. ఫోటాన్ బీ. ఓకే, లెట్స్ మూవ్. కమ్ ఆన్. ఫోర్ టికెట్స్ సంపాదించాం. సో ఇలా సంపాదించినప్పుడు మనం చాలా ఈజీగా వెళ్ళిపోతాం. ఇంకా ఎవరు డిఫీట్ చేయనంటే ఆఫ్కోర్స్ లేరు, బట్ చూద్దాం ఇంకా ఎవరో ఉంటారు డిఫీట్ చేయని వాళ్ళు. ఓకే, చేసేసారు అన్ని ఎనిమీస్.
అన్ని ఎక్సెప్ట్ ద కోకోనట్ పై కోకోనట్ ట్రీ అంట, కోకోనట్ క్రాబ్. సో నేనేమనుకుంటానంటే ఈ వీడియోలో నాకు నేను సంపాదించిన హనీ పోయినా కూడా పర్వాలేదు, బట్ నేను మాత్రం ఎలాగైనా డబ్బులు పెట్టైన టికెట్స్ కొందామనుకుంటున్నాను. సో నాకు తెలుసు అది చాలా ఎక్స్పెన్సివ్, బట్ మనం ఏం చేయాలి చూస్తున్నారు కదా గైస్. సరే ఒకసారి మనము వెళ్ళి యాంట్ పాస్లో ట్రై చేద్దాం. మేబీ ఇక్కడ టికెట్ రావచ్చేమో. యాంట్ పాస్లో ఇప్పుడు టికెట్లు వస్తాయేమో, లేకపోతే రావు నాకు తెలియదు. నేనైతే మాత్రం ట్రై చేస్తున్నా. లెవెల్ 3 రౌండ్ 3 రౌండ్స్ చేస్తున్నాను. టఫ్ ఏమీ లేదు, బట్ లైట్గా టఫ్ ఉంటుంది. హ్యాండ్ పాస్ కూడా ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరే ఉంటారు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అందువల్ల నాకు కూడా తెలుస్తుంది మీరు ఎలాంటి ఛాలెంజెస్ నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అంత కష్టపడ్డప్పుడు మనకి జస్ట్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. చాలా బాధ
బాధపడుతుంది. టికెట్ షాప్ రేట్ అయినా తగ్గితే బాగుండు మన ఈవెంట్ వచ్చినప్పుడు అలాంటి టైమ్స్లో. బట్ మనం మళ్ళీ టికెట్ షాప్ దగ్గర రేట్ చూసి కాసేపు ఆలోచించి డిసైడ్ అవుదాం, అది కొందామా లేకపోతే లేదు. ఒక టికెట్ కాస్ట్ ఉంటుంది, 10 టికెట్స్ కాస్ట్ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు నేను కొంటే నాకు ఒక టికెట్ వస్తే మళ్ళీ ఇంకో టికెట్కి 4 మిలియన్ ఆర్ 6 మిలియన్ పెరుగుతుంది. దానికంటే నేను కొత్త ఆంబులెట్ కొంటాను. ఈ వీడియోలో కాదు కానీ నెక్స్ట్ వీడియోలో. సో మనమైతే ఎంత ట్రై చేసినా 4 సంపాదించాం గైస్ ఈ వీడియోలో. సో ఖచ్చితంగా రేపు 4, ఎల్లుండి 4 అలా సంపాదిద్దాం. ప్రతి వీడియోలో ఇది ఒక రెగ్యులర్ యాక్టివిటీగా నేను ఖచ్చితంగా చేస్తానన్నమాట. ప్రతి వీడియోలో రెగ్యులర్ యాక్టివిటీగా ఖచ్చితంగా చేసి యాడ్ చేస్తాను. ఖచ్చితంగా ఒక డౌట్ వచ్చింది, కింగ్ బీటిల్ టైమర్ ఒక డౌట్ ఏదో వచ్చింది గైస్. మన కమాండర్ మాత్రం ఇంత దాకా డిఫీట్ చేయలేదు. నాకెందుకు కమాండర్ ఖచ్చితంగా మనకి టికెట్స్ ఇస్తాడు అనిపిస్తుంది, కానీ ఈ తక్కువ టైంలో అయితే డిఫీట్ చేయలేదు. సో ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో కమాండర్ చిప్ని అయితే డిఫీట్ చేద్దాం. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం గైస్. సో బాయ్ బాయ్.